మంచిది. మరి దేవుడు మరోసారి మరి బుధవారం రోజున మరి బైబిల్ స్టడీ కొరకు మనందరికీ కూడా దేవుడు కృప చూపినందుకు మరి దేవునికి స్తుతి మహిమ ఘనత కలుగునుగాక. హల్లెలూయా. మంచిది. మనము మరి నేరుగా దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. కొలొస్సీయులకు రాసిన పత్రిక నుంచి ఒక మాట మనం చదువుకుందాం. కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము అలాగే 2వ వచనంలో చాలా పెద్ద వచనం ఉంది కనుక అందులో సగభాగం మాత్రమే మనం చదువుకుందాం. దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారే తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిగల దేవా, నీ దాసుడు వచ్చేవాడు బలహీనుడు గనుక నీ దాసు నూతన తైలముతో అభిషేకించిన ఆయన నీ దాసును వాక్శక్తిని గురించి ప్రభువా అటంకిస్తున్న ప్రతి దురాత్మను ప్రతి అపవిత్రాత్మను గద్దిస్తూ బంధిస్తున్న ఆయన మీరే మా హృదయం తెరిచి మనోనిద్ర వెలిగించి ఈ వాక్యాన్ని ప్రభునాథ విరిచి పంచిపెట్టమని నాతో మందరితో మాట్లాడమని మహిమ ఘనత పొందమని నీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, గత మనం కొన్ని వారాలుగా తన సంఘానికి అలాగే అపోస్తుల ప్రవక్తల ద్వారా వేసిన ఆ పునాదుల గురించి మనము ధ్యానిస్తున్నాం. కాబట్టి పాత నిబంధనలో భౌతిక మందిరానికి ఎలాగైతే పునాదులు ఉన్నాయో కొత్త నిబంధనలో ఉన్న మందిరం అనగా క్రీస్తు సంఘమే దేవుని మందిరం అని మనం నిర్వచనం చెప్పుకున్నాం. అలాగే ఆ మందిరానికి పునాదులు ఉన్నాయి అనగా సిద్ధాంతాలు, బోధాలు, అలాగే పునాదులు. కాబట్టి ఆ పునాదులు మొత్తము మనము 7 అని మనం నేర్చుకున్నాం. ఎన్ని ఉన్నాయి మొత్తము? 7. మొదటిదేమో అలాగే వ్యక్తి, మిగతా 6 ఏమో సిద్ధాంతాలు, బోధలు. ఆ మొదటి ముఖ్యమైన మూలరాయి ఎవరంటే క్రీస్తే అని మనము స్పష్టంగా నేర్చుకున్నాం. క్రీస్తు సంఘానికి పునాది. అలాగే మొదటి పునాది ఎవరంటే క్రీస్తే. మన మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము అలాగే 11వ వచనంలో మనం చూస్తే వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. ఈ పునాది యేసుక్రీస్తే ఒక పునాది. ఎఫెసీయులకు రాసిన పత్రిక అలాగే 2వ అధ్యాయము 20వ వచనం మనం చూస్తే క్రీస్తు సంఘానికి పునాది, అలాగే క్రీస్తు మాత్రమే కాదు క్రీస్తు కాకుండా ఇంకా కొన్ని పునాదులు ఉన్నాయని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో రాయబడి ఉంది. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అన్నారు. అంటే ఇక్కడ క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. అంటే యేసుప్రభువు మాత్రమే పునాది కాదు, ఆ పునాదులో ముఖ్యమైన మూలరాయి ఎవరు? క్రీస్తే. మిగతాది ఏమో అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది. అది హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 1-2 వచనాలలో ఉన్నాయి. దేనికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కాబట్టి మొదటి పునాది అయిన క్రీస్తు గురించి మనం ధ్యానించుకున్నాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు మనం చదువుకున్న మూలవాక్యాల్లో చెప్తున్నాడు, క్రీస్తును అందరూ స్పష్టంగా దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా అందరు తెలుసుకోవాలని వాళ్ళందరి కొరకు పౌలు పోరాడుతున్నాడట. ఏం చేస్తున్నాడట? పోరాటం చేస్తున్నాడు. ఎందుకంటే క్రీస్తు అర్థం కాకపోతే మనం ఎంతో నష్టపోతాం.
క్రీస్తుని మనం స్పష్టంగా తెలుసుకోకపోతే మన నిత్య జీవం మనకు లేదు, పరలోక రాజ్యము లేదు. రక్షణకు ఆధారము, నిత్య జీవానికి ఆధారము, క్షమాపణకు ఆధారము అంతా కూడా క్రీస్తే. కాబట్టి క్రీస్తు దేవుని మర్మము. ఏమని చెప్పండి? మర్మం అంటే అంత ఈజీగా ఆయనకు అర్థం కాదు. మర్మం అనేది పైన పైన కనబడేది కాదు. కాబట్టి మర్మంగా అనేక అలాగే విధాలుగా యేసుక్రీస్తు ప్రభు గురించి లేఖనాలలో దేవుడు రాయించాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి క్రీస్తుని మనం స్పష్టంగా తెలుసుకోవాలి. క్రీస్తు అనే పునాది మీద మనం కట్టబడడం అంటే క్రీస్తును మనం స్పష్టంగా తెలుసుకొని క్రీస్తు గురించిన సరైన అవగాహనకి వచ్చినప్పుడు క్రీస్తు అనే పునాది నీకు వేయబడినట్టే. హల్లెలూయా. క్రీస్తుని గురించి లేఖనము, వాక్యము ఏం బోధిస్తుందో దాని ప్రకారము నీవు క్రీస్తుని గురించి స్పష్టంగా అవగాహన, లేఖన ఆధారంతో స్పష్టమైన అవగాహన కలిగి ఉండి యేసు ప్రభు ఎవరు, ఆయన శక్తి ఏంటో, సామర్థ్యం ఏమిటో, ఆయన లేఖనం ఏమి చెబుతుందో అవన్నీ మనము స్పష్టంగా తెలుసుకొని ఉంటే నీకు ఈ మొదటి పునాది మీద నువ్వు కట్టబడినట్టు, మొదటి పునాది రాయి నీకు వేయబడినట్టు. హల్లెలూయా. ఆ ముఖ్యమైన మూలరాయి వేయబడినట్టే మాట. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు గురించి మనం ధ్యానించాలంటే, ఆయన మనకు అర్థం కావాలంటే ఈ దేవుడు అనే పదమును, దేవుడు అంటే ఎవరో బైబిల్ ఏం చెప్తుందో దానికి మనం ధ్యానించాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనము ధ్యానించినప్పుడు క్రీస్తు అర్థమవుతాడు. హల్లెలూయా. దేవుడు గురించి బైబిల్ ఏం చెప్తుందో మనం ధ్యానించినప్పుడే క్రీస్తు మనకు స్పష్టంగా అర్థమవుతాడు. కాబట్టి బైబిల్ చెప్తుంది ఏంటంటే దేవుడు త్రిత్వమై ఉన్నాడని బైబిల్ చెప్తుంది. ఏం చెప్పండి? దేవుడు త్రిత్వమై ఉన్నాడు. పోయిన భవిష్యత్తులో చెప్పిన దేవుడు ఒక్కడే అని బైబిల్ సెలవిస్తుంది. కానీ ఆ ఒక దేవునిలో 3 వ్యక్తిత్వాలు ఉన్నాయి. ఎన్ని చెప్పండి? 3 వ్యక్తిత్వాలు ఉన్నాయి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఈ 3 వేరు వేరు వ్యక్తిత్వాలు ఉన్నప్పటికీ కూడా ఈ 3 వ్యక్తిత్వాలు కలిసి ఒక దేవుడుగా ఆయన పిలువబడుతున్నాడు. హల్లెలూయా. దానికి మనం ఎలా అర్థం చేసుకోవాలో బైబిల్లో కొన్ని ఉదాహరణలు, ఎగ్జాంపుల్ మనం చెప్పిన జరిగింది. హల్లెలూయా. కాబట్టి దేవుడు త్రిత్వమై ఉన్నాడు. దేవుడు అనే పదములో బహుళత్వం ఉంది అంటే 3 వ్యక్తిత్వాలు ఉన్నాయని మనం చాలా స్పష్టంగా తెలుసుకున్నాం. హల్లెలూయా. మనం ఆది కాండంలో మనం చూస్తే, అలాగే మన దేవునికి మనము త్రిత్వం అర్థం చేసుకోవాలంటే బైబిల్లో మనం కొన్ని ఉదాహరణలకు మన కొన్ని విషయాలను మనము జ్ఞాపకము, చాలా ఇంపార్టెంట్ విషయాన్ని మనం జ్ఞాపకం చేశాను. మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. ఆది కాండం 1వ అధ్యాయంలో మనం చూసినట్టే, ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనం మనం చూద్దాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పునను నరులను చేదము. ఏమన్నాడు ఇక్కడ? మన అనే మా దేవుడు మాట్లాడుతున్నాడు. మన అంటే బహువచనంగా వాడబడింది. మన అంటే ఒకరికంటే ఎక్కువగా వాడబడింది. అంటే దేవునిలో బహుళత్వం ఉంది. దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు మాట్లాడుతున్నాడు. దేవుడు అంటేనే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు మాట్లాడుతున్నాడు. మన పోలిక చొప్పున, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేదమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆయన త్రిత్వమై ఉన్నాడు కనుక మనిషిని కూడా త్రిత్వంగానే దేవుడు సృష్టించాడు. దేవుడు త్రిత్వమై ఉన్నాడు కనుక అలాగే దేవుడు ఆయన పోలిక చొప్పుననే అలాగే మనిషిని కూడా త్రిత్వంగానే దేవుడు సృష్టించాడు. అలాగే మనము తెస్సలోనిక రాసిన పత్రికలో మనం చూసినప్పుడు, తెస్సలోనిక రాసిన పత్రికలో మనం చూస్తే దేవుడు మనిషిని కూడా దేవుడు త్రిత్వంగా సృష్టించాడు. మన దేవుడు మనకు అర్థం కావాలంటే ఆయన పోలికలో సృష్టింపబడిన మనిషిని గురించి మనము ధ్యానించినప్పుడు ఆయన మనకు స్పష్టంగా అర్థమవుతాడు. 2వ తెస్సలోనిక రాసిన పత్రిక, 1 తెస్సలోనిక రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనము చూద్దాం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగా సంపూర్ణముగా ఉండినట్లు కాపాడబడునుగాక అన్నాడు. ఇక్కడ 3 విషయాలు చెబుతున్నాడు. మీ శరీరము, మీ జీవము, మీ ఆత్మ. అంటే మనిషిలో 3 భాగాలు ఉన్నాయి. ఏమేమని చెప్పండి?
మనిషిలో శరీరం ఉంది, ఆత్మ ఉంది, అలాగే ప్రాణం ఉంది. ఇప్పుడు చూడండి, శరీరము, ఆత్మ, ప్రాణం 3 ఉన్నాయి. అంత మాత్రం మనం ముగ్గురు మనుషులుగా పిలువబడుతున్నామా? ఒక మనిషిగా పిలువబడుతున్నామా? ఒకటి మనిషిగా పిలువబడుతున్నాం. అలాగే దేవుడు కూడా తండ్రి, కుమార, పరిశుద్ధ ఈ ముగ్గురు కలిసి ఒక దేవునిగా పిలువబడుతున్నాడు. దానికి త్రియేక దేవుడు అనగా త్రిత్వమై ఉన్నాడు దేవుడు. దేనికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా ఆయన పోలిక చొప్పున అలాగే దేవుడు మనం చేసినాక దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు కలిసి అలాగే ఒక దేవునిగా పిలువబడుతున్నాడు. అంటే దేవుడు అనే పదంలో బహుళత్వం ఉంది. ఏముంది చెప్పండి? 3 వ్యక్తిత్వాలు కలిసిన దేవుడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒకడే దేవుడు, కానీ ఆ ఒక దేవుళ్ళు అలాగే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ 3 వ్యక్తిత్వాలు ముగ్గురు కలిసి ఒక దేవుడుగా ఆయన పిలువబడుతున్నాం. దానికి త్రిత్వం చెప్తున్నాం, త్రియేక దేవుడు అని చెప్తున్నాం. హల్లెలూయా. కాబట్టి దానికి ఎలా అర్థం చేసుకోవాలంటే మనమే మరి శరీరం ఉంది, ఆత్మ ఉంది, ప్రాణం ఉంది. ఈ 3 భాగాలు కలిసినప్పటికీ కూడా మనము ఒకే మనిషిలాగా పిలువబడుతున్నాం. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి మనం ఎలాగైతే త్రియేకంగా మనం కూడా త్రిత్వంగా ఉన్నాం, ఈ 3 భాగాలు కలిసి ఒకే మనిషిలాగా మనం పిలువబడుతున్నాం. అంటే వాళ్ళంతా వాళ్ళు స్వతంత్రంగా ఈ ఆత్మ, ప్రాణము, శరీరం ఈ 3 తమంతా తాము స్వతంత్రంగా ఎలాగైతే ఉన్నాయో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వాళ్ళు స్వతంత్ర వ్యక్తిత్వం కలిగిన వారుగా ఉన్నారు. సొంతగా నిర్ణయాలు, సొంతగా ఆలోచన చేసే అధికారం కలిగిన వారు, ఆ వ్యక్తిత్వం కలిగిన వారు. హల్లెలూయా. ముగ్గురు ఒకేసారి మాట్లాడగలుగుతారు, ముగ్గురు ఒకటిసారి వాళ్ళు కనబడగలుగుతారు, ముగ్గురు నిర్ణయం తీసుకోగలుగుతారు. సొంత వ్యక్తిత్వం వాళ్ళ ముగ్గురికి ఉన్నాయి. హల్లెలూయా. అంత మాత్రం ముగ్గురు దేవుడిని కాదు. హల్లెలూయా. నేను సూత్రం చెప్పాను, మనము దేవుడు అర్థం కావాలంటే, దేవుని మనం ధ్యానించినప్పుడు దేవుని మనం అర్థం తీసుకోవాలంటే అలాగే దేవుడు ఆయన గురించి మనకు చెబితే తప్ప ఆయన గురించి చెప్పిన ఇంకో వ్యక్తి ఎవరు మనకు లేడు. దేవుని కంటే సమానుడుగా ఇంకో వ్యక్తి ఎవరు లేరు, దేవుని కంటే ముందున్న వ్యక్తి ఎవరు లేరు. ఆయన గురించి మనం ధ్యానించాలంటే ఆయన గురించి ఆయన బయలుపరుచుకుంటే తప్ప ఆయన మనం అర్థం చేసుకోవడం అసాధ్యం. హల్లెలూయా. మరి ఆయన గురించి ఆయన బయలుపరుచుకున్నప్పుడు ఆయన గురించి మనకు తెలియపరుచుకున్నప్పుడు అది నీకు నమ్మబుద్ధి అయినా నమ్మబుద్ధి కాకుండా నమ్మాలి. హల్లెలూయా. నువ్వు అట్లా ఉండాలి ఇట్లా ఉండాలని దేవుడికి మనం బంధించరా. సొంత మైండ్ వాడద్దు. ఆయన ఎలా ఉన్నాడో త్రిత్వంగా ఉన్నాడు కనుక త్రిత్వంగానే దేవుడు బయలు పరుచుకున్నాడు. ఆయన అట్లనే ఉండి రాదు, ఒక్కడే వ్యక్తిగా ఉండాలని మనం చెప్పడానికి వీళ్ళు లేదు. ఆయన ఎలా ఉన్నాడో ఆయన లేఖనాలను చాలా స్పష్టంగా ఆయన బయలుపరుచుకున్నాడు. హల్లెలూయా. అది ఆయన బయలుపరుచుకున్నప్పుడు మనకు అది అసాధ్యం అనిపించినా, అది విచిత్రం అనిపించినా, అది నమ్మబుద్ధి కాకపోయినా దేవుడు వాక్యంలో రాయించాడు కాబట్టి దానిని మనం నమ్మాలి. దేనికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఇంకో ఉదాహరణగా నేను చెప్తాను. దేవుడు మనకు త్రిత్వమై ఉన్నాడు కాబట్టి ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మనం చూసినప్పుడు అక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్న అపోస్తలుడు పౌలు. మొదటి అధ్యాయం 20 వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు ఆయన దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తీటపడుచున్నవి. వారు నిరుద్ధులై ఉన్నారు. ఇక్కడ జాగ్రత్త గమనించండి. దేవుని యొక్క అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తి. చెప్పండి, దేవుని యొక్క నిత్య శక్తి ఏమిటో నీకు అర్థం కావాలంటే, దేవుని యొక్క దైవత్వం ఏమిటో మనకు అర్థం కావాలంటే, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వల్ల తీటపడుచున్నవి. దేవుడు సృష్టించిన వస్తువులను కొన్నిటిని మనం ధ్యానించినప్పుడు ఆయన దైవత్వము, ఆయన నిత్య శక్తిని ఏమిటో మనకు అర్థమవుతుంది. నేను పౌలు చెప్తాను. హల్లెలూయా. ఇది త్రిత్వం మనకు అర్థం కావాలంటే దీన్ని మంచిగా మనకు ఒక బత్తాయి పండు తీసుకోవచ్చు. బత్తాయి పండు మనం తీసుకున్నప్పుడు చాలా చక్కగా మనకు అర్థమవుతుంది. ఆయన దైవత్వం ఏమిటో, నిత్య శక్తి ఏమిటో, అదృశ్య లక్షణం ఏమిటో మనకు చాలా విషయాలు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం బత్తాయి పండు తీసుకోండి. బత్తాయి పండు తీసుకున్నప్పుడు
ఆ బత్తే పండు మరి తోలు తీసి ఒక బత్తే పండు 10, 11, 8 ఒక కొన్ని తొనలు ఉంటాయి. 10 ఉండే ఉండొచ్చు, 11 ఉండొచ్చు, అలాగే ఇంకా ఎక్కువ ఉండొచ్చు. అది ఒక బత్తే పండు తీసుకొని ఆ తోలు తీసి ఆ బత్తే పండులో ఉన్న ఆ 11 అలాగే ఆ కోణాలు తీసి సపరేట్గా తీసి నేను టేబుల్ మీద పెట్టిన అనుకో, అప్పుడు ఎన్ని పండ్లు అని మీకు అడిగినప్పుడు మీరు ఏం చెప్తారు? ఒకటే పండు. ఇప్పుడు 10 తోలలు ఉన్నాయి కాబట్టి 10 పండ్లను మనం ఇవ్వలేం. ఎందుకు మనం అక్కడే పక్కన ఒక ఆపిల్ చెప్పినాం మనం 2 పండ్లు. ఎందుకంటే ఈ ఆపిల్ పండులో ఉన్న ముక్క పెట్టినామని ఒకటే పెట్టినాము 2 పండ్లు. ఎందుకంటే ఆ ఆపిల్ పండులో ఉన్న వాసన మన ప్రతి పండులో వాసన, ఆపిల్ పండులో రుచి, ఈ రుచి దానికి తోలు, దాని చర్మము, వాసన అంతా వేరు కాదు. కానీ ఈ 11 తోలలు ఉన్నప్పుడు అన్ని తోలలో ఒకే వాసన, ఒకే రుచి, ఒకే ఆకారం, ఒకే స్వరూపం, ఒకటే కలర్, అలాగే పైన అన్నిటికీ కలుపుతున్న ఆ చర్మం కూడా ఒకటే. దేనికి స్తోత్రం. అలాగే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు అనే పండులో 3 తోనలు ఉన్నాయి. ఏమని చెప్పండి? ఈ 11 తోనలు సపరేట్ అయినప్పటికీ కూడా ఆ 12 లేదా 11 తోనలు కలిసి ఒక పండు ఎట్లా మనం అంటున్నాము, అలాగే దేవుడు అనే పండులో 3 తోనలు ఉన్నాయి. ఎన్ని తోనలు ఉన్నాయి? 3 ఉన్నాయి. తండ్రి, కుమార, పరిశుద్ధ. అంటే ఈ ముగ్గురులో సంపూర్ణమైన దైవత్వం. ఏమని చెప్పండి? సంపూర్ణమైన దైవత్వం. ఆ పత్తే పండు మనము 11 తోనలు ఉన్నప్పుడు ఒకే పండు ఎందుకు తింటున్నామంటే ఆ అన్ని తోనలలో ఒకే వాసన, ఒకే రుచి, ఒకే ఆకారం, ఒకటే కలర్, పైన కప్పుతున్న చర్మం కూడా ఒకటి. సేమ్ అట్లాగే జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను మనం ధ్యానించినప్పుడు ఆయన దైవత్వము నిత్య అదృశ్య లక్షణం లేకపోతే మనకు తెలియదు. కాబట్టి దేవుని యొక్క ఆ తత్వం ఏమిటో త్రిత్వమై ఉన్నాడు దేవుడు. ఆయన మనకు అర్థం కావాలంటే ఈ పండ్లు కూడా మనం ధ్యానిస్తే మనకు అర్థమవుతుంది. కలలి ఆ పండ్లు 3 తొనలు ఉన్నప్పుడు కూడా ఒకే పండు వినబడుతుంది. అలాగే దేవుడు అనే పండులో 3 తొనలు ఉంటాయి. తండ్రి, కుమార, పరిశుద్ధ. ఈ ముగ్గురు అలాగే ముగ్గురు సమాన దైవత్వ లక్షణం ఉంది. దైవత్వం కలలి ఒకే రకమైన దైవత్వం ఉంది కనుక ఆ ముగ్గురు కలిసి ఒక దేవుడు గారు పిలువబడుతుంది. దేనికి స్తోత్రం కలుగుతుంది. కలలి కాబట్టి దేవుడు త్రిత్వమై ఉన్నాడు. దేనికి స్తోత్రం కలుగుతుంది. దేవుడు ఒకటే కానీ ఆ ఒక దేవుడు 3 వ్యక్తిత్వాలు ఉన్నాయి. ఆ 3 వ్యక్తిత్వాలు కలిసి ఒక దేవుడుగా ఆయన పిలువబడుతుంది. కాబట్టి ఇది మనకు కొంచెం అర్థం కావడానికి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఎవరు అంటే దైవత్వములో ఉన్న 2వ వ్యక్తి. దేనికి స్తోత్రం కలుగుతుంది. క్రీస్తు ఎవరు చెప్పండి? త్రిత్వములో ఉన్న 2వ వ్యక్తి ఎవరు అంటే క్రీస్తు. దేనికి స్తోత్రం కలుగుతుంది. అయితే ఈ దేవుడు గురించి మనకు అర్థం కాదు. క్రీస్తు అర్థం కావాలంటే అసలు మొత్తం దేవుడు ఒక ఆయన ఊరికి ఆయన నిత్యత్వం మనం ధ్యానించినప్పుడు క్రీస్తు ఎవరో ఆయన సామర్థ్యం ఏమిటో మనకు అర్థమవుతుంది. మనం మీకు అంటే డైరెక్ట్ నేను చెప్తే కథలాగా ఒక స్టోరీగా వరుసగా నేను చెప్తాను. మొట్టమొదటిగా మనము దేవుని గురించి మనం ధ్యానించినప్పుడు దేవుడు ఒక ప్రత్యేకంగా ఒక పర్మిట్గా ఉండే ఒక స్థలం ఒకటి ఉన్నది. దేవునికి ప్రత్యేకమైన ఒక స్థలం అనేది ఉంది. దేవుడు అస్సలైన నివాస స్థలం ఒకటి ఉంది. దాని గురించి తిమోతికి రాసిన పత్రికలు ఉన్నది. దేవుడు నివాసించే దేవునికి అసలైన అడ్రస్, దేవుడు నివసించే శాశ్వత కాలము నిత్యము ఆయన ఉన్నప్పటి నుంచి నిత్యత్వం అంతా కూడా ఆయన నివాసం చేస్తున్న ఒక స్థలం ఉంది. మనకి ఇలాగైతే ఒక నివాసం ఉంది ప్రత్యేకంగా, అలాగే దేవునికి ఒక ప్రత్యేకమైన నివాసం ఉంది. ఆ నివాసం గురించి తిమోతికి రాసిన పత్రికలో రాయబడి ఉంది. 6వ అధ్యాయం 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం చూడండి. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడను ఆయనను చూడలేదు, ఎవడను చూడనేరడు. ఆయనకు ఘనత, శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక. ఆమేన్. ఇప్పుడు చూడండి,
సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించు. ఆయన మాత్రమే, అక్కడ దేవదూతలు లేరు, ఇంకా వేరే వ్యక్తులు లేరు. దేవుడు మాత్రమే నివసించే ఒక స్థలం ఉంది. దాని పేరు సమీపించరాని తేజస్సు. అలా దేవుడు మాత్రమే ఉంటాడు. పరలోకంలో కాదు, పరలోకంలో కాకుండా ఆయన మాత్రమే నివసించే వేద ఒక తేజస్సు ఉంది. దాని పేరు సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే ఉంటాడంట. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మాత్రమే నివసించి కనుక ఆయనను మనుషులలో ఎవడను ఆయనను చూడలేదు. చెప్పండి, మనుషులు ఎవరు ఆయనను చూడలేదు, ఎవడను చూడలేరడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొన్ని ప్రశ్నలు మనకు కండి. చూడండి, ఈ వాక్యం చెప్పి మనుషులు ఎవరు కూడా ఆయనకు చూడలేదు, ఎవరు చూడరు. చూడలేరడంటే ఎవరు కూడా ఇంకా చూడడండి, చూడలేరు, ఎవరు కూడా చూడడండి. అలాగే యోహాను సువార్తలో కూడా చూడండి, యోహాను సువార్తలు కూడా మనము చూసినప్పుడు, యోహాను సువార్త మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు యేసు ప్రభు యోహాను భక్తుడు ఇంకో మాట అంటున్నాడు. మొదటి అధ్యాయము 18వ వచనం. ఎవడను, యోహాను సువార్త మొదటి అధ్యాయము 18వ వచనం. ఎవడను ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మన ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచు. ఈ వాక్యం ఏం చెప్తుంది? ఎవడు ఎప్పుడైనాను దేవుని చూడలేదని. ఎవడైనాను ఎప్పుడు కూడా దేవుణ్ణి ఎవరు చూడలేదంట. తిమోతి పత్రికలో ఏమన్నాడు? మనుషులను ఎవరు ఆయన చూడలేదు, ఎవరు చూడడు. ఈ వాక్యం చెప్తే ఎప్పుడు ఎవడు కూడా ఎవడైనాను ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు. యోహాను సువార్త 18లో అలాగూ చెప్తుంది. అలాగే ఈ యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనం. 5వ అధ్యాయం 37వ వచనం. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందు అయినను ఆయన స్వరము లేదు, ఆయన స్వరమును చూడలేదు. ఇప్పుడు చూడండి, ఈ 3 వచనాలు తిమోతి రాసిన పత్రికలో మనము 6వ అధ్యాయంలో చూసిన వచనం, మనుషులను ఎవరు కూడా ఆయన చూడలేదు, చూడలేరు అన్నాడు. అలాగే యోహాను సువార్త 1:18 ప్రకారం ఏమన్నాడు? ఎవడైనాను ఎప్పుడు కూడా దేవుణ్ణి చూడలేడు. ఇక్కడ ఏమన్నాడు యేసు మళ్ళా? దేవుని కన్నా ఏ కాలమైందో, ఏ కాలంలో అయినా సరే ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపము, ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపం కూడా చూడలేదని. కానీ మన బైబిల్లో చూస్తే అబ్రహాము దేవుని చూశాడా లేదు? దేవుని స్వరూపం విన్నాడు, అబ్రహాము దేవునికి చూశాడు. అలాగే ఆదాము అలాగే దేవుని స్వరూపం చూశాడు, ఆదాము కూడా విన్నాడు. కయీను దేవుని స్వరం విన్నాడు, ఏబేలు దేవుని స్వరం విన్నాడు. ఇంకా మనం చెప్పుకోవడం మరి యాకోబు విన్నాడు, ఇసాకు విన్నాడు, మోసేకు దేవుడు కనబడ్డాడు, స్వరం విన్నాడు. దావీదు చూశాడు, మొత్తం ఇక అపోస్తలులు చూశాడు, పౌలు చూశాడు. మొత్తం బైబిల్ అంతా కూడా స్వరం విన్నట్టుగా చూసినట్టుగా ఉన్నట్టు. కానీ మళ్ళీ బైబిల్ ఏం చెప్తుంది? ఆయన స్వరం ఎవరు కూడా వినలేదు, ఎవరు కూడా ఆయన స్వరం వినలేదు, ఏ కాలం ఉందనే స్వరమో వినలేదని ఆయన స్వరూపం చూడలేదండి. మళ్ళీ ఆయన స్వరూపం చూసినట్టు బైబిల్లో ఉంది, ఆయన స్వరము అలాగే విన్నట్టు కూడా బైబిల్లో ఉంది. చాలా సాక్ష్యాలు ఉంది. అలాగే మరి దేవుడు అట్లని చెప్పాడు. ఇట్లా చాలా మంది కనిపిసి అయిపోయి ఆ బైబిల్ అర్థం కాక, కాబట్టి దేవుడు ఎప్పుడు మనం చూడలేమనే సిద్ధాంతం, ఆయన మనం చూడలేము, వినలేము అని వచనం బట్టి అలాగే చాలా మంది అట్లాగే అనుకుంటారు. అంటే దేవుని వాక్యము
కొంత ఇచ్చట కొంత అచ్చట వచ్చును. ఏం చెప్పండి? అచ్చట 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 ఇచ్చట రెండు కలుపుకుంటేనే సత్యం అర్థం అవుతుంది. బైబుల్ అలా ప్రతి విషయం ఎట్లా ఉంటుంది. ఇక్కడేమో బైబిల్లో చాలా మంది భక్తులు దేవుని చూసినట్టుగా సాక్ష్యం ఉంది, దేవుని స్వరం విన్నట్టుగా ఉంది. మళ్ళా అదే బైబిల్ ఏముంటుంది, ఎవరు ఎప్పుడు కూడా దేవుని స్వరం వినలేదు, దేవుని చూడలేదు, ఎవరు ఎప్పుడు చూడలేదు, ఎవరు కూడా ఎప్పుడు చూడదని బైబిల్. రెండు విషయాలు ఎక్కడ ఉంది? అలా చాలా సందర్భాలలో అట్లాగే ఉంటుంది. చాలా సందర్భాలలో అలాగే మనిషిని కనిపించేసే విధంగా ఉంటాయి, కానీ అందులో దేవుడు కొన్ని మర్మాలను బయలుపరుస్తున్నాడు. దేనికి స్తోత్రం కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు బైబిల్ ఏంది, సమాధానం ఏంటిది? మరి జవాబు ఏమిటంటే ఆయన స్వరము ఎవ్వరు ఎప్పుడు వినలేదు, ఆయన ఎవరు చూడలేదనే మాట. అలాగే ఎప్పుడు అది సత్యం అవుతుందంటే అది సమీపించరాని తేజస్సు గురించి మాట్లాడుతుంది. ఇక్కడ చెప్పండి, దేవుడు మాత్రమే నివసించే ఒక వెలుగు ఉంది. ఎక్కడుంది అది? పరలోకం కంటే అవతల అది ప్రత్యేకంగా ఉంది. అక్కడ ఏ దేవదూతలు కానీ ఎవరు కానీ అక్కడ పోలేరు, రాలేరు. అందుకే దాని పేరు సమీపించరాని. అక్కడ ఎవరైనా పోదాం అనుకున్నా పోలేదు, ఆయన మాత్రమే ఉంటాడు. ఏం చెప్పండి? దేవుని అసలు శిష్యులైన సంపూర్ణమైన శక్తి, మహిమ, ప్రభావము, సంపూర్ణమైన స్వరూపం కలిగి ఆయన ఎక్కడ ఉన్నారో అని వర్చనలు. అలాగే దేవుని యొక్క స్వరూపము, ఆ మహిమ, ఆ వెలుగు అంతా కూడా ఎక్కడ ఉండాలంటే సమీపించరాని తేజస్సులో ఉంటాడు ఆయన. ఆ సమీపించరాని తేజస్సులో ఉన్నంత ఆ స్వరూపము, ఆ స్వరము, అంత మహిమతో ఎవరు ఎప్పుడు వినలేదు, వినరు. దేనికి స్తోత్రం కలుగుతారు. అలాగే ఆ సమీపించరాని తేజస్సు ఎవరు కూడా అక్కడ వెళ్ళలేరు. ఆయన అక్కడ సమీపించడంలో ఉన్న ఆ రియల్ ఆ మహిమను, ఆ స్వరూపం ఎవరు కూడా, ఆయన అసలు వర్జిన్ అక్కడ. ఈ మిగతా చూసింది ఏంటిది? ఆ సమీపించడానికి తేజస్సులో ఆయన తగ్గించుకొని తన మహిమను, ప్రభావమును తగ్గించుకొని ఆయన కనబడ్డాడు. అర్థమైంది? ఆ సమీపించిన తేజస్సు నుంచి బయటికి వచ్చి ఆ వెలుగు నుంచి ఆయన అసలైన నివాసమైన ఆ తేజస్సు నుంచి ఆయన బయటికి వచ్చి అంటే తగ్గించుకొని వచ్చాడు. ఆ సమీపించిన తేజస్సులో ఉన్న ఆ గంభీరత్వము, ఆ స్వరము, ఆ బలము, ఆ ప్రభావం అంతా తగ్గించుకొని అంత వదులుకొని మనుషులు దేవదూతల దగ్గర కానీ మనుషుల దగ్గర కానీ దేవుడు తగ్గించుకొని వచ్చాడు. దేవుని యొక్క అసలైన స్వరూపము కానీ అసలైన స్వరము కానీ ఎవరు ఎన్నడూ ఎప్పుడు చూడరు. అలాగే ఇప్పటిదాకా అంత మహిమ చూసినంత కూడా అది మామూలుదే. ఆ సమీపించిన తేజస్సును తగ్గించుకొని వచ్చిన స్వరూపాలే, ఆ స్వరమే మనం వింటున్నాం తప్ప ఆయన ఒరిజినల్ స్వరము, ఆయన ఒరిజినల్ స్వరూపం ఎవరు ఎన్నడూ ఎప్పుడు కూడా చూడాలి. సమీపించడానికి తేజస్సులు ఆయన ఎలా ఉన్నాడో దేవుడు, ఆ స్వరూపము ఎవరు ఎప్పుడు చూడలేదు. అక్కడి నుంచి బయటికి వచ్చేటప్పుడు ఆయన అసలైన ఆయన నివాసమైన ఆ సమీపించిన తేజస్సు నుంచి ఆయన బయటికి వచ్చేటప్పుడు తన మహిమను తగ్గించుకొని వస్తాడు, తన ప్రభావం తగ్గించుకొని వస్తాడు. ఆ తగ్గించుకొని వచ్చిన ప్రత్యక్షతలను, ఆయన స్వరము, ఆయన రూపం మనం చూడగలిగాము. కానీ దేవుడు నివసించు ఆ సమీపించిన తేజస్సులో ఉన్న ఆ మహిమను, ప్రభావాన్ని ఎవరు కూడా చూడలేదు. వాదమ్మ కానీ, మోషే కానీ, యాకోబు కానీ చూసింది సమీపించిన తేజస్సులో ఉన్న ఆ రియల్ ఎవరు అక్కడ పోలేదు. ఆయన స్వరం వీళ్ళేమని అక్కడి నుంచి తగ్గించుకొని వచ్చిన ఆయన ప్రత్యక్షత లేదు. అలేలి దేనికి మహిమ కలుగు. అలేలి అయితే ఇప్పుడు దేవుడు ఎప్పుడు నివసిస్తాడు? ఆయన స్థలం ఏంటిది? నివాస స్థలం ఏంటి చెప్పండి? సమీపించడాన్ని తేజస్సుగా ఉంటాడు. దేనికి స్తోత్రం కలుగు. అలేలి అక్కడ దేవదూతలు పోరు, ఎవరు పోరు, ఆయన మాత్రమే. దేవుని వాక్యం చాలా కష్టం. ఆయన మాత్రమే తండ్రి, కుమార, పరిశుద్ధ త్రిత్వమైన దేవుడు నిరంతరము నిత్యము ఆ సమీపించిన తేజస్సులో ఉన్నాడు. అప్పుడు పరలోకం లేదు, ఈ ప్రపంచం లేదు, దేవదూతలు లేదు, ఎవరు, ఆయన మాత్రమే ఉన్నాడు. అప్పుడు దేవుడు ఆయన ప్రియమయ్యి ఉన్నాడు. ఆ సమీపించిన తేజస్సులో ఉన్న దేవుడు, త్రియేక దేవుడు ఆయన ప్రియమయ్యి ఉన్నాడు. ఏం చెప్పండి? మన యోహాను రాసిన మొదటి పత్రికలో మనకు సెలవిస్తుంది. ఆయన ప్రేమై ఉన్న దేవుడు ఆయన.
4వ అధ్యాయము 8వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుతాం. ప్రేమ స్వరూపి ఏమి ఉన్నాడు ఏం చెప్పండి? ప్రేమ స్వరూపైన పూర్ణంలో దేవుడు ప్రేమయ్యే ఉన్నాడు. అలలి ప్రేమ స్వరూపైన దేవుడే ప్రేమ. అలలి కాబట్టి ప్రేమకు ఒక లక్షణం ఉంది. ఏం చెప్పండి? దేవుడు సమీపించడానికి తేజస్సులో ఆయన ప్రేమై ఉన్నాడు. చెప్పండి, దేవుడు మాత్రమే ఉన్నాడు. మీరు ఊహించుకున్నట్లా పిచ్చి మైండ్ అలా వెళ్ళిపోయాడు. సమీపించడానికి ఆ తేజస్సులో వెళ్ళిపోయాడు. అక్కడ ఇక పరలోకం లేదు, సృష్టి లేదు, ఏం లేదు. దేవుడు మాత్రమే ఉన్న సంగతి. దేవుడు మాత్రమే ఉన్నాడు, ఆయన మాత్రమే ఉన్నాడు. సమీపించడానికి తేజస్సులో ఉన్నాడు, తృప్తంగా ఉన్నాడు, త్రియేక దేవునిగా ఉన్నాడు. అలాగే ఆయన ప్రేమై ఉన్నాడు. కాబట్టి దేవునిలో ప్రేమ ఉంది కానీ దేవునికి సంతోషం లేదు. ఏం లేదు. ఎందుకు? ఆ ప్రేమ ఉన్నప్పుడు, ఆ ప్రేమ వ్యక్తపరిచినప్పుడే ఆ ప్రేమకు తృప్తి ఉంటుంది. ప్రేమ అంతా నిండి ఉన్నది, కానీ ప్రేమ చూపడానికి ఎవరు లేకపోతే దేవునికి తృప్తి ఉండదు. ఈ సృష్టి అంతా, ప్రపంచం అంతా ఎందుకు వచ్చిందంటే దేవుని ప్రేమను బట్టి వచ్చింది. ఈ సృష్టిని దేవుడు ఎందుకు సృష్టించాడు? ఆయన ప్రేమను బట్టి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ త్రియేక దేవుడు ఇప్పుడు ఆయనలో ప్రేమ ఉంది, ఆయన ప్రేమై ఉన్నాడు. ఆ ప్రేమను వ్యక్తపరచాలంటే అలాగే ఇంకో కొంతమంది ఆయన కంటే బలహీనులు అలా కొంతమంది ఉన్నప్పుడు ఆ ప్రేమను వ్యక్తపరిచినప్పుడు ఆ ప్రేమకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఏం అంటే మనము ప్రేమించడానికి కొంతమందిని మనము సృష్టించాలి, విశ్వాన్ని నిర్మించాలి. ఈ అనేక ఈ ప్రపంచాన్ని మనం నిర్మించాలని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు అలాగే ఉత్తమ ఈ సృష్టి గురించిన ఒక సంకల్పం, ఒక ప్లాన్ అంతా కూడా మాట్లాడుతున్నారు. అలాగే సృష్టి అంతా కూడా అలాగే సృష్టించిన తర్వాత ఒకటి సైతాన్ని కూడా ఒక తయారవుతారు, మనుషులు పాపులుగా మారిపోతారు. వాళ్ళ పరిష్కారం ఏమిటో దాన్ని కూడా చెప్పాడు. తండ్రి చెప్పాడు, నా కుమారుడా, మరి సృష్టి అంతా కూడా మనం చేసినప్పుడు అలాగే ఎంత చేసినప్పుడు అలాగే మనం ముందు దేవునికి తెలిసిపోతుంది. భవిష్యత్తులో కోట్ల సంవత్సరం ముందు ఏం జరగబోతుందో దేవుడు ముందే. దేవుడి ఈ విశ్వాన్ని, ఈ ప్రపంచాలను సృష్టించేటప్పుడు దాని సమస్యలను కూడా ముందే చూశాడు, దాని పరిష్కారం కూడా ముందే చూసి ఆయన మనుషులంతా కూడా అలాగే ఆయన ఆ పిక్చర్ అంతా చూసిన తర్వాతనే ఈ సృష్టి దేవుడు చేశాడు. అలాగే ఏదో గుడ్డిగా దేవుడు అలాగే సడన్ గా దబదబ చేసి సమస్య వచ్చినట్టు కాదు. దేవుడు సృష్టించినప్పుడు ఆదాం పడిపోతాడు, దాని తర్వాత సైతాన్ వస్తాడు, తర్వాత పరిహారం ఎట్లా చేయాలంతా కూడా ఈ విశ్వాన్ని సృష్టించినప్పుడు అలాగే ఎలాంటి సమస్యలు వస్తాయో దాని పరిష్కారం ఏమంటే ముందే సమీపించడానికి తెలియలో అంతా కూడా ప్లాన్ జరిగింది. దేనికి స్తోత్రం కలుగుతుంది. అందుకే దేవుని వాక్యం చెప్తే నిత్య సంకల్పం అని మాట్లాడారు. చెప్పండి, నిత్య సంకల్పం అంటే ఈ విశ్వములో అంతా ఈ సృష్టి సంకల్పము అంతా కూడా మొన్న జరిగింది, నిత్యం ఎప్పుడో జరిగింది. దేనికి స్తోత్రం కలుగుతుంది. అయితే అలాగే దేవుడు ఆ సమీపించిన తేజస్సులో ఉన్నప్పుడే ఇన్ని రకాల ప్రపంచాలు, ఇన్ని రకాల ప్రాకృతిక సృష్టిలు, దేవదూతలను మనందరం సృష్టిస్తాము. అలాగే సృష్టించినప్పుడు అలాంటి సమస్యలు ఏర్పడతాయి. అలాగే ఇంతమంది పుడతారు, ఇంతమంది జనాలు పుడతారు, అంతమంది సృష్టింపబడతారు, అంతమంది నమ్ముతారు, అంతమంది నమ్మరు. వాళ్ళకి ఏం చేయాలో మొత్తం సంకల్పం అంతా కూడా సమీపించిన తేజస్సు జరిగింది. లేదు, ఈరోజు నీవు, నేను, మనం అందరం కూడా మనం పుడతామని, అలాగే ఈ విశ్వము లేకముందు పరలోకమే లేదు, నరకము లేదు, అసలు ఏ సృష్టి దేవుడు మాత్రమే ఉన్న ఆ కాలంలో సమీపించడానికి తేజస్సులో అలాగే క్రీస్తు ద్వారా మనలను దేవుడు ఏర్పరచుకున్నాడు. దానికి స్తోత్రం కలుగుడు కాదు. హల్లెలూయా. ఎప్పుడు అది మనమందరం కూడా రక్షణ పొందాలని ఎప్పుడు నిర్ణయించాడు దేవుడు? సమీపించడానికి. హల్లెలూయా. జాగ్రత్తగా తెల్లాం. విన్నానా మీరు కొంచెం ఒక్క నిమిషం అటు ఇటు పోయినా కూడా అర్థం కాదు. హల్లెలూయా. ఎందుకంటే మనం కొంచెం లోతుగా మనం ధ్యానిస్తున్నాం. చూడండి, ఇక్కడ సమీపించడాన్ని తేజస్సులో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఉన్నారు. ఆ త్రియేక దేవుడు అక్కడ ఉండగా
ఈ విశ్వం గురించి, సృష్టి గురించి ఎలా సృష్టించాలో అంతా కూడా సంకల్పం, ప్లానింగ్ అయిపోయింది. అయితే తండ్రి అలాగే పరిశుద్ధాత్మ ఇద్దరు కలిసి ఈ సృష్టి దైవ కుమారుడైన త్రిత్వంలో ఉన్న రెండవ వ్యక్తి క్రీస్తు ద్వారా అలాగే ఈ సృష్టిని అలాగే విశ్వాన్ని సృష్టించాలనుకున్నారు. దేనికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరి ద్వారా సృష్టించాలనుకున్నారు? దైవ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ సృష్టిని సృష్టించాలని తండ్రి అలాగే పరిశుద్ధాత్మ ఇద్దరు కూడా అలాగే మాట్లాడుకున్నారు. దేనికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఇంకో విషయాన్ని అక్కడ ఆలోచన చేశాడు తండ్రి. ఏం ఆలోచన చేశాడంటే, ఈ సమీపించిన ఈ సృష్టిని అంతా మనం సృష్టిస్తాం కనుక మనతో వాళ్ళకు సహవాసం ఉండాలి కాబట్టి, అలాగే మనం ఎవరో వాళ్ళకు అర్థం కావాలి కాబట్టి, వాళ్ళు బయలుపరచడానికి అలాగే ఒక మధ్యవర్తి కావాలి. ఏం కావాలి చెప్పండి? మధ్యవర్తి. ఈ సృష్టికి, ఈ విశ్వానికి, ఈ సృష్టికి అలాగే దేవునికి మధ్యవర్తి కాదు. ఎందుకంటే ఈ సమీపించిన తేజస్సులు ఎవరు రాలేరు, ఎవరు బయటికి పోలేరు. మనం మాత్రమే నివసిస్తాం. కాబట్టి వారితో మనం సహవాసం ఉండాలంటే అలాగే దైవ కుమారుడైన నీవు అలాగే మాకు అలాగే ఈ సృష్టికి, ఈ విశ్వానికి అలాగే మధ్యవర్తిగానే ఉండాలి. ఎందుకంటే ఇక్కడి నుంచి అక్కడ బయటికి వెళ్ళి మళ్ళీ రావాలంటే నిత్యుడై నాతో సమానమైన వ్యక్తి ఉండాలి. సమీపించిన తేజస్సులో పోవాలి, రావాలంటే ఎవరు ఉండాలి చెప్పండి? దేవునితో సమానమైన వ్యక్తి నిత్యుడై ఉండాలి. హల్లెలూయా. దేవునితో సమానమైన వ్యక్తి ఎవరు లేరు కాబట్టి దైవ కుమారుని క్రీస్తే అలాగే ఈ సృష్టికి అలాగే దేవునికి మధ్యవర్తిగా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడైతే భూలోకంలో ఎలాగైతే దేవునికి మానవులకు మధ్యవర్తి ఎలా ఉన్నాడో, ఈ సృష్టికి అలాగే దేవుడు మధ్యవర్తిగా ఉన్నాడు. అప్పుడు ఆ సంకల్పం అంతా కూడా దేవుడు వేసిన తర్వాత, ఆ ప్లాన్ అంతా అయిపోయిన తర్వాత, అలాగే దేవుడు అన్నాడు, నా కుమారుడు నీ ద్వారా ఈ సృష్టి జరగాలి, ఈ ప్రపంచమంతా నీ ద్వారా సృష్టించాలి, ఈ మానవ జాతి ఈ విశ్వంలో పాప పరిహారం కొరకు నువ్వు యజ్ఞం కావాలి. ఏం కావాలి చెప్పండి? యజ్ఞం కావాలని సమీపించడాన్ని తేజస్సులోనే యేసుక్రీస్తు ప్రభు యజ్ఞం కావాలి, బలి కావాలని దేవుడు నిర్ణయించాడు. హల్లెలూయా. ఆ వచనం ఎక్కడుంది? పేతురు రాసిన పత్రికలో ఉంది. సమీపించడాన్ని తేజస్సులోనే దేవుడు నిర్ణయించాడు, యేసు ప్రభు నియమించాడు. ఏమిటంటే ఈ విశ్వంలో ఉన్న పాపం కొరకు, మానవ జాతి పాపము కొరకు నువ్వు మాత్రము ఒక బలి పశువుగా బలి కావాలి. దాని కొరకు అప్పుడే నియమించాడంట దేవుడు. పేతురు రాసిన పత్రిక మనము చూసినట్టయితే, పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనం చూడండి. 20వ వచనం. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడేను గాని తను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడేను. కడవరి కాలమందు మనకు కనబడ్డదేమో కడవరి కాలంలో, కానీ యేసు ప్రభు బలి కావాలి, యజ్ఞం కావాలని నియమించింది ఎప్పుడు? జగత్ అంటే ఈ విశ్వం లేదు, పరలోకం లేదు, నరకం లేదు, ఎవరు లేదు, దేవుడు మాత్రమే ఉన్నాడు. అప్పుడు నియమించాడంటే ఆ వెలుగులో, ఆ సమీపించిన తేజస్సులో తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఈ సృష్టిని చేయకముందే అలాగే ఇట్లా పాప పరిహారం కొరకు యజ్ఞం కావాలని చెప్పేసి అలాగే తండ్రి అయిన దేవుడు యేసు తన కుమారుడైన క్రీస్తు అలాగే నియమించాడు, నీ యజ్ఞం కావాలని. దేనికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ సృష్టి అంతా నువ్వే చేయాలా, ఈ సృష్టిలో అలాగే పాప పరిహారం కొరకు కూడా నువ్వే బలి కావాలి. హల్లెలూయా అని దేవుడు నియమించాడు. దేనికి స్తోత్రం. ఎప్పుడండి? జగత్ పునాది వేయబడక ముందే క్రీస్తు నియమించబడాను. హల్లెలూయా. మనకు ప్రత్యక్షమైన కానీ జగత్ పునాది అంటే విశ్వానికి పునాది ప్రారంభం లేకముందే ఆ క్రీస్తు నియమించబడ్డాడంట. దేనికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలాగూ ఆ సమీపించిన తెలుసు అంతా కూడా ప్లాన్ జరిగింది, ఎన్నో విషయాలు జరిగినాయి. ఆ చెబితే ఏమైనా సమయం సరిపోదు. కాబట్టి అలాగూ దేవుడు ఏం చేసిందంటే తర్వాత ఈ సృష్టించాలి, ఈ విశ్వాన్ని ప్రపంచాన్ని సృష్టించాలి. కాబట్టి నా కుమారుడా, అలాగే ఈ సృష్టికి నువ్వు మా మధ్యవర్తిగా ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళగలిగి వాళ్ళతో ఇక్కడ
విషయాలను చెప్పగలిగే అలాగే వ్యక్తి ఎవరంటే నువ్వు మాత్రమే. నాతో సమానుడు మాత్రమే ఈ సమీపించిన తెలుసు రాగలడు, పోగలడు. ఈ సృష్టికి మధ్యవర్తిగా నువ్వు మాత్రమే ఉండగలవు అని చెప్పేసి ఆ తండ్రిని దేవుడు అలాగే నువ్వు ఈ సమీపించిన నుంచి బయటికి వెళ్ళాలా. ఎక్కడ వెళ్ళాలా? బయటికి రావాలా. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే అలాగే దేవుడు ఆ సమీపించిన తేజస్సు నుంచి ఈ దైవ కుమారుడైన క్రీస్తు, దేవునిలో నుంచి ఒక భాగమై ఉన్న క్రీస్తు, దేవునిలో ఉన్న ఒక తోనగా ఉన్న క్రీస్తు అక్కడ సమీపించిన తేజస్సు నుంచి ఆయన బయటికి వచ్చి ఒక శరీర ఆకారంతో ఆయన నిలబడ్డాడు. అప్పుడు తండ్రి అన్నాడు అలాగే నేను నిన్ను కని ఉన్నాను అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? నేను నిన్ను కని ఉన్నాను, నేను నీకు తండ్రి ఉందును అన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో చూడండి, అక్కడ అన్నాడు. అది అప్పుడు ఇంకా సృష్టి ఏం లేదు, ప్రపంచం ఏం లేవు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అలాగే ఆ సమీపించడాన్ని తేజస్సు నుంచి ఆయన బయటికి వచ్చాడు. ఒకసారి మీరు చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ అపోస్తలుడైన పౌలు భక్తుడు అంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఏలగనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాననియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రి ఉందును, ఆయన నాకు కుమారుడై ఉండునని ఆ దూతలతో ఎవరితోనైనాను ఎప్పుడైనా చెప్పినా. దూతలతో ఎవరితో చెప్పలేడు. ఆయనలో ఉన్న క్రీస్తు, భాగమై ఉన్న క్రీస్తు ఆ సమీపించిన తేజస్సు వచ్చి బయటికి వచ్చి ఒక రూపము, స్వరూపముతో నిలబడ్డాడు. అప్పుడు తండ్రి అన్నాడు, నేను నిన్ను కని ఉన్నానన్నాడు. నేను నీకు తండ్రి ఉందును, నువ్వు నాకు కుమారుడై ఉందును. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభును అలాగే ఆయన నుంచి బయటికి రావడం ఏదో వచ్చాడో దానికి కని ఉన్నా అని అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? కని ఉన్నాడు. అలాగే యేసు ప్రభు అలాగే కన్యక గర్భంలో ఒకసారి పుట్టాడు. ఎప్పుడు పుట్టాడు చెప్పండు? యేసు ప్రభుకు 2 పుట్టుకలు ఉన్నాయి. ఎన్ని చెప్పండి? ఎన్ని పుట్టుకలు ఉన్నాయి? 2 ఉన్నాయి. ఈ కొన్ని ప్రశ్నలు తర్వాత చెప్తాను నేను. 2 పుట్టుకలు ఉన్నాయి. ఒకటేమో కన్యక గర్భంలో యేసయ్య పుట్టాడు. మత్తయి సువార్త మనము 2వ అధ్యాయంలో ఉన్నప్పుడు బైబిల్ చాలా స్పష్టంగా మనకు చెప్తుంది. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనంలో, 2వ అధ్యాయము 1వ వచనం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం. రాజైన హేరోదు దినములందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, అంటే యేసు పుట్టాడు. భూమి మీద ఒకసారి పుట్టాడు యేసయ్య. ఏం చెప్పండి? భూమి మీద ఒకసారి యేసయ్య పుట్టాడు. అలాగే యేసు ప్రభు భూమి మీద ఒకసారి పుట్టాడు. అలాగే ఈ జగత్తు, విశ్వము సృష్టింపబడక ముందు ఆ సమీపించిన తేజస్సులో కూడా ఒకసారి జన్మించినట్లుగా దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఒకసారి మీరు చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో మనం చూస్తే, సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, సామెతల గ్రంథము అక్కడ యేసు ప్రభు ఒక మర్మంగా, జ్ఞానంగా పిలువబడుతున్నాడు. ఇక్కడ సామెతల గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనం చూడండి. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైనది గాను యెహోవా నన్ను కలగజేసెను అన్నాడు. యెహోవా నన్ను కలగజేసెను అన్నాడు. ఎవరు చెప్తున్నది? ఇది 8వ అధ్యాయం 1వ వచనం చూడండి. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరము వినిపించుచున్నది. ఈ జ్ఞానం ఎవరు అంటే యేసు ప్రభువే. ఎవరు చెప్పండి? జ్ఞానము అలాగే ఎవరంటే యేసు ప్రభువే. ఎందుకంటే అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం చూడండి ఒకసారి. యేసు ప్రభుకు దేవుని జ్ఞానం అనే పేరు ఉంది. ఒకసారి మీరు చూడండి. 1వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం.
ఆ, 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 ఉమ్, ఉమ్, ఆ, ఆ. క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. దేనికి స్తోత్రం కలుగు. దేవుని ఏం జ్ఞానం? జ్ఞానమై ఉన్నాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం సామెతల గ్రంథంలో ఉన్న జ్ఞానం ఎవరంటే మనుషుల జ్ఞానం కాదు. ఏం చెప్పండి? చాలా మంది ఇక్కడ చాలా విభేదాలు ఉన్నాయి. ఈ అధ్యాయంలో కొంతమంది ఏమో, సగం మంది ఏమో ఈ ఈ సామెతల గ్రంథంలో ఉన్న ఈ జ్ఞానము యేసు ప్రభు కాదు, అది దేవుని మామూలు జ్ఞానము, యేసు ప్రభు కాదు కొంతమంది. అలా కొంతమంది ఏమో యేసు ప్రభు ఈ జ్ఞానం కానీ చెబుతున్నారు కొంతమంది. ఎందుకంటే ఆ 22వ వచనం చూడండి. పూర్వకాలం ముందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైనదిగా యెహోవా నన్ను కలగజేసెను. సృష్టి అలాగే తన కార్యంలో దేవుడు ప్రథమ పనిగా యెహోవా నన్ను కలగజేసాను. అలాగే అనాది కాలం మొదలుకొని మొదట నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము అని జగత్ పునాది వేయబడక పూర్వం నియమింపబడినని అక్కడ మనం చదువుకున్నాం. యేసుప్రభు గురించి అక్కడ రాయబడుతున్నది ఈ వచనాలన్నీ కూడా. ప్రవాహజనము లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని. పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానమును దాని ఆయన చేయక మునుపు, నేను మట్టిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని అన్నాడు. అంటే ఈ సృష్టి, ఈ కొండలు పర్వతం లేకముందు క్రీస్తు అలాగే పుట్టాడని ఆయన ఇక్కడ చెబుతున్నాడు. అలాగే 30 వచనం చూడండి. 30 వచనం. నేను ఆయన వద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఈ జ్ఞానం ఒక వ్యక్తి రూపమైన జ్ఞానం కాబట్టి అక్కడ నేను ఆయన వద్ద ఉన్నా. ఎవరి దగ్గర ఉన్నా? ఆ జ్ఞానమైన క్రీస్తు మాట్లాడుతున్నా. నేను ఆయన వద్ద అంటే తండ్రిని దేవుని దగ్గర ఉన్న ప్రధాన శిల్పిగా ఉన్నా. ఏం చెప్పండి? ప్రధాన శిల్పి అంటే ఈ విశ్వాన్ని నిర్మించడంలో ప్రధాన శిల్పిగా యేసు ప్రభు అక్కడ ఉన్నాడు. ఆయన అనుదినము ఆయనతో సంతోషిస్తున్నాడు. నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని అనగా సమీపించిన తేజస్సులో. అలాగే జ్ఞానమైన క్రీస్తు, దైవకుమారైన క్రీస్తు అలాగే ప్రధాన శిల్పిగా ఉండి, అలాగే ఆయన యందు ఆయన సన్నిధిలో ఆయనగా దేవుడు, అలాగే కుమారుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు సంతోషించి ఉంటాడని ఇక్కడ చెప్తున్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే యేసుప్రభే జ్ఞానం. ఎందుకంటే ఈ 35వ వచనం చూడండి. నన్ను కనుగొను వాడు జీవమును కనుగొనను, యెహోవా కటాక్షం వానికి కలుగును. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనను, నాయందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించదు. ఎన్ని వచనాలు మనం చూసినప్పుడు క్రీస్తుకు యేసుప్రభే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎవరు చెప్పండి? యేసుప్రభే మాట్లాడుతున్నాడు. యేసుప్రభు గురించి మాట రాయబడి ఉంది. ఎందుకంటే ఈ జ్ఞానం 17వ వచనం ఉంటే నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించున్నాను అంటాడు జ్ఞానం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నానని జ్ఞానం చెప్తున్నాడు. జ్ఞానం ఒక వ్యక్తిగా మాట్లాడదంటే యేసుప్రభే జ్ఞానం. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ మనం సాధారణమైన యేసుప్రభు కాకుండా మామూలుగా దేవుని జ్ఞానం అనుకున్నాం అనుకో. అలాగే మనము ఒకరు చూడండి, ఇక్కడ యెహోవా నన్ను కలుగజేసాను అనే మాట రాయబడింది. ఇక్కడ 22వ వచనంలో మనం సాధారణమైన జ్ఞానం అనుకుంటే కొన్ని సమస్యలు ఎత్తాయి. నేను పుట్టి తిని అంటే దేవునికి ఇంత ముందు జ్ఞానము లేదు, తర్వాత జ్ఞానం పుట్టిందని అప్లై చేసుకోవాలి. దేవుడు మామూలు జ్ఞానంగా అప్లై చేసుకున్నాం. ఇక్కడ యేసుప్రభు కాకుండా సాధారణమైన జ్ఞానంగా మనం అప్లై చేసుకుంటే వచ్చే సమస్య ఏమిటంటే, అలాగే ఒక్కొక్కటి దేవునికి జ్ఞానం ఉంది లేదు, తర్వాత జ్ఞానం పుట్టింది, జ్ఞానం కలిగింది అని మనం చెప్పుకోవాల్సింది వస్తుంది. దేవునికి ఇంతకుముందు జ్ఞానం ఉండేది, తర్వాత జ్ఞానం లేదని చెప్పగలమా? అంటే సాధారణమైన జ్ఞానం కాదు. అందుకే ఇది యేసు ప్రభు గురించి రాయబడింది. అప్పుడు యేసు ప్రభు నేను పుట్టి తిని అన్నాడు. ఈ పర్వతములు భూమి లేనప్పుడు నేను పుట్టి తిని అంటే యేసు ప్రభు ఈ సృష్టి లేకముందే ఒకసారి పుట్టాడు. యేసు ప్రభు పుట్టాడంటే యేసు ప్రభు
ఇక్కడ చాలా మంది సమస్యలు స్టార్ట్ అయింది ఇక్కడే. యేసు ప్రభు పుట్టాడు అనే దగ్గర చాలా మంది చాలా రకరకాలుగా వ్యాఖ్యానం చేస్తున్నారు. యేసు ప్రభువును నేను పుట్టాను అని చాలాసార్లు అన్నాడు. యేసు ప్రభు చెప్పాను ఒప్పుకొని. కాబట్టి తండ్రి కంటే యేసు ప్రభు తక్కువాడు. ఎందుకంటే ఆయన పుట్టాడు కాబట్టి, తండ్రి తర్వాత వచ్చాడు కాబట్టి, పుట్టాడని అన్నాడు కాబట్టి యేసు ప్రభు తండ్రితో సమానుడు కాదు, తండ్రి కంటే తక్కువవాడు, దాని తర్వాత వచ్చినవాడు. ఆయన పుట్టాడు కానీ పరలోకంలో పుట్టాడు కానీ తండ్రితో ఎల్లప్పుడు ఉన్నవాడు కాదని ఇది ఒక సిద్ధాంతం వచ్చింది ఇక్కడ నుంచి. ఈ క్రీస్తు డినామినేషన్ ఇక్కడ నుంచి వచ్చింది. ఈ క్రీస్తు డినామినేషన్ అనే సంఘంలో కూడా బోధ ఇదే బోధ. ఏం బోధ? దేవుడు పుట్టాడన్నాడు కాబట్టి తండ్రితో సమానుడు కాదు. నేను పుట్టి తిని అన్నాడా లేదా? పుట్టాడు అన్నాడా లేదా? నేడు నేను కని ఉన్నానని చెప్పాడు కాబట్టి పరలోకంలో అన్నాడు. ఇక్కడ ఈ వచన ప్రకారం మనం అది సృష్టి లేకముందు, పర్వతం లేకముందు, భూమి ఉత్పత్తి కాలంలో జరగకముందే, పూర్వకాలముందు నేను యెహోవాను కలగజేసాను అన్నాడు. అలాగే ఇంకో మాట అన్నాడు. ఇప్పుడు మరి కొలొస్సీయులకు రాసిన పత్రికలో చూడండి. కొలొస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మనం చూస్తే, కొలొస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనాన్ని మీరు చూడండి. చాలామంది యేసు ప్రభువుని పుట్టాడన్నాడు కాబట్టి దానికి అపార్థం చేసుకుని వచ్చినాన్ని. ఒకసారి మీరు చూడండి. కొలొస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనం. కొలొస్సీ మొదటి అధ్యాయము 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి. అదృశ్య దేవుడు ఎక్కడున్నాడు? సమీపించని తేజస్సులో ఉన్నాడు. కంటి కనబడిన దేవుని యొక్క స్వరూపం క్రీస్తు. అయితే సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆది సంభూతుడు ఇంగ్లీష్లో ఏముంటుంది? న్యూ బార్న్ అని ఉంటుంది. ఏముంటుంది అంటే మొదట పుట్టినవాడని అర్థం. ఆది సంభూతుడు అంటే మొదట పుట్టినవాడు అని అర్థం. ఈ సృష్టికి అన్నిటికన్నా మొదట ఉన్నవాడు ఎవడు? క్రీస్తు. హల్లెలూయా. కాబట్టి ఈ వచనం కూడా ఏం చెప్తుంది? యేసు ప్రభు ఆది సంభూతుడు అంటే మొదట పుట్టినవాడు. సామెతల గ్రంథం కూడా యేసు ప్రభు ఈ సృష్టికి, ఈ భూమి ఆకాశం లేకముందు, సృష్టి లేకముందే ఆయన పుట్టాడని ఆ సామెతల గ్రంథం 8వ అధ్యాయాన్ని చెప్పబడుతుంది. అయితే యేసు ప్రభు పుట్టాడంటే యేసు ప్రభు నిత్యుడు కాదు కదా అనే ప్రశ్న వస్తుంది. ఇప్పుడు ఏమొస్తుంది? యేసు ప్రభు నిత్యుడు కాదు, యేసు ప్రభు తండ్రితో సమానుడు కాదు అనే అర్థం వస్తుంది కదా. ఆది సంభూతుడు అంటే మొదట పుట్టినవాడు. అలాగే ఆయన అన్ని సృష్టి కంటే ప్రథమ దానిగా నన్ను కలగజేసాను అని సామెతల గ్రంథంలో యేసు ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఈ వచనాలు అన్నీ కూడా అలాగే అప్లై చేసుకొని చాలామంది యేసుక్రీస్తు ప్రభు తండ్రితో సమానుడు కాదు, అని నిత్యుడు కాదు, మధ్యలో వచ్చినాడు అని చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు అన్నమాట. హల్లెలూయా. ఎందుకంటే యెహోవా వాక్యం కొంత ఇచ్చట కొంత అచ్చట వచ్చును. ఇచ్చట పట్టుకుంటారు తప్ప అచ్చట చూడరు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుకు పుట్టాడని బైబిల్ చెప్తుంది. మానవ భాషలో మనకు అర్థం కావడానికి ఆయన ఇంతకుముందు పుట్టాడని చెప్పబడుతుంది. అయితే కానీ బైబిల్ ఏం చెప్తుంది? యేసుక్రీస్తు ప్రభువు అసలు ప్రారంభము లేదు, ఆది లేదు, అంతం లేదని మళ్ళీ చెప్తుంది. మళ్ళీ ఈ పుట్టాడంటే ప్రారంభం ఉన్నట్టే. నేను పుట్టి తిని అన్నాడంటే ఆది సముద్రుడు అంటే మొదట పుట్టినవాడంటే ఆయనకు ప్రారంభం ఉంది అని అర్థం వస్తుంది. ఏమొస్తుంది? ప్రారంభం ఉన్నట్టుగా అర్థమవుతుంది. కానీ మళ్ళా అదే బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? అదే బైబిల్ ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 3వ వచనంలో చివరి 3వ లైన్ మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే అక్కడ అబ్రహాము దగ్గర కనబడ్డ దేవుని గురించి ఇక్కడ రాయబడి ఉంటుంది. ఒకసారి చూడండి. ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరు మొదట నీతికి రాజని, తర్వాత సమాధానపు రాజనియు అర్థం ఇచ్చినట్టి షాలేం రాజని అర్థం. అతడు తండ్రి లేనివాడు అని చెప్పండి. యేసుప్రభు అంటే తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు,
జీవిత కాలమునకు ఆది అయినను, ఏం చెప్పండి, తన జీవిత కాలానికి ప్రారంభం లేదు, జీవమునకు అంతము అయినను లేనివాడే ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. యేసు ప్రభుకు ఆది లేదు, ఏం లేదు అండి, యేసు ప్రభు ఏం లేదు, ఆది అంటే జీవిత కాలానికి ఆది, జీవితానికి ప్రారంభం అనేది లేదు, ఆయన పుట్టాడు అనేది లేదని ఈ వచనం అని చెప్తుంది, అంతం కూడా లేదని చెప్తుంది. అలాగే మనము ఆ యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో మనం చూస్తే, 9వ అధ్యాయంలో కూడా యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో చూడండి, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఎలాగనగా ఆయన శిశువు పుట్టెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. చదండి అది మనకు ఆ వచనం మన కంటిన్యూ చదండి, అందరు తెలిసిన వచనమే కదా. తొమ్మిదో అధ్యాయం 6వ వచనం. ఎలాగనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారులను అనుగ్రహింపబడేను, ఆయన భుజం మీద రాజ్యభారమును, ఆయన ఆశ్చర్యకరుడు. ఎవరు చెప్పండి, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి అంటే యేసుప్రభు. ఎవరు చెప్పండి, ఎవరు చెప్పండి. ఇప్పుడు యేసుప్రభు నిత్యుడు కదా, నిత్యుడు అంటే ఆయన ప్రారంభం అనేది లేదు, అంతం అనేది లేదు. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక మనం 7వ అధ్యాయం 3వ వచనం ప్రకారం ఆయన జీవిత కాలానికి ప్రారంభం లేదు, అంతం లేదు. మనకు ప్రారంభం ఉంది, అంతం ఉంది. అంటే ఇంకా చాలా వచనాలు ఉన్నాయి అనుకో. అంటే యేసు ప్రభుకు అసలు ప్రారంభమే లేదు. ఏం చెప్పండి, జీవిత కాలానికి ప్రారంభమే లేదు. కానీ మళ్ళా వేరే వచనాలు చూస్తే నేను పుట్టి తిని అన్నాడు. ఈ సృష్టి ప్రారంభం కాకముందే, అలాగే భూమి ఆకాశం లేకముందే, పర్వతం లేకముందే నేను పుట్టి తిని మళ్ళీ ఇంకో వచనం ఉంది. యేసుప్రభు ఒకరోజు పుట్టినట్టుగా, నేను నిన్ను కన్నట్టుగా, అలాగే ఇంకా కొన్ని వచనాలు మనకు కనబడుతున్నాయి. అయితే ఇక్కడ ఏం చేద్దాం మరి, ఇప్పుడు మనం పుట్టాడంటే ప్రారంభం ఉన్నట్టు. ఈ రెండు విషయాలు అర్థం కాక కొంతమంది ఏం సిద్ధాంతం చేశారంటే, పుట్టాడనే ఉంది కాబట్టి ఆయన తండ్రితో సమానుడు కాదు, మధ్యలో వచ్చాడని. ఎప్పుడు ఈ సృష్టికి ముందే ఫస్ట్ దేవుడు ఆయన సృష్టించాడు, తర్వాత ఈ వేరే ప్రపంచాన్ని సృష్టించాడని కొంతమంది ఈ బోధలో ఉన్నారు. ఇప్పుడు ఇంకా కొంతమంది ఏమి ఉన్నారంటే, అలాగే ఆయన నిత్యుడు అని బైబిల్లో ఉంది కదా, నిత్యుడు ఉన్నది, ఆది అంతం లేనివాడు, మొదటివాడు కడపటివాడు అన్నాడు, ఆ నిత్యుడు బైబిల్లో ఉంది కాబట్టి ఈ సామెత గ్రంథంలో ఉన్న విషయాలన్నీ మనం కట్ చేస్తే ఈ సమస్య రాదు. పుట్టి తిని అంటే మళ్ళీ ప్రారంభం ఉన్నదని అనుకోవాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి అది ఏం వ్యాఖ్యానం చేయాలి అర్థం కాక ఈ సామెతల గ్రంథంలో ఉన్న జ్ఞానం యేసుప్రభే కాదు, అక్కడే కదా సమస్య. పుట్టాడని అక్కడే ఉంది కాబట్టి, ఈ సృష్టికి ముందే పుట్టాడని ఆ అధ్యాయంలో ఉంది కాబట్టి అధ్యాయం మొత్తం అది యేసుప్రభు జ్ఞానం కాదు, అది మామూలు సాధారణమైన జ్ఞానం అని వ్యాఖ్యానం చేశారు, అర్థం కాక. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ రెండు విషయాలు సామెత గ్రంథంలో ఉన్న జ్ఞానం యేసుప్రభే, దానికి మనం కాదని చెప్పడానికి లేదు. హల్లెలూయా. అది సాధారణమైన జ్ఞానం కాదు. ప్రధాన ఆయన వద్ద ఉన్నా, ఆయన దగ్గర సంతోషిస్తున్నా, ఆయన ప్రధాన శిల్పిగా ఉన్నా, అలాగే నన్ను ప్రేమిస్తాను, నన్ను కనుగొన్నవాడు జీవం కనుగొన్నాడు మాట యేసుప్రభుకు సంబంధించినవి. అది మామూలు జ్ఞానం కాదు. ఒకవేళ సాధారణమైన జ్ఞానం అని అనుకున్నాం అనుకో, అంటే దేవుని జ్ఞానము పుట్టిందంటే ఇంతకుముందు జ్ఞానం లేనట్టే కదా. మరి జ్ఞానం లేకుండా దేవుడు ఉన్నాడా అని చెప్పుకోవాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి యేసుప్రభే. ఏంది పరిష్కారము? పుట్టాడంటే మరి ప్రారంభం ఉన్నట్టే కదా. మళ్ళీ ఇక్కడేమో ఆయనకు ఆది లేదు, అంతం లేదు, ఆయన ప్రారంభం లేదు, నిత్యుడని బైబిల్లో ఉంది. రెండు ఉన్నాయి, రెండును గౌరవించాలి. హల్లెలూయా. ఇప్పుడు మీకు ఎందుకు లాజిక్ చెప్తే అర్థం కావడానికి, ఇప్పుడు రెండు సామెత గ్రంథములో ఉన్న విషయాలు, అలాగే యేసుప్రభే అని సత్యమే. హల్లెలూయా. అలాగే రెండో విషయం, ఆయన నిత్యుడే, ఆయనకు ఆది లేదు, అంతం లేదు, ప్రారంభం లేదు. తండ్రితో సమీపించిన తేజస్సులో తండ్రి ఎప్పటి నుంచి ఉన్నాడు, కుమారుడు అప్పటి నుంచి ఉన్నాడు, పరిశుద్ధాత్మ కూడా అప్పటి నుంచే ఉన్నాడు. నిత్యుడని రాయబడింది ఆయనకు. హల్లెలూయా. నిత్యుడుకు తండ్రిని ఆయనగా అంటలా ఉంటాడు. యేసుప్రభు కూడా నిత్యుడుకు తండ్రిని వాక్యమే చెప్తుంది. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి, నేను ఒకటే వచనం చూపెడుతున్నాను. హల్లెలూయా. అయితే ఏంటి మరి, ఎట్లా అర్థం చేసుకోవాలి? పుట్టాడని అన్నాడు కదా, మరి
ఆది అంతం లేదని, ఆయన ప్రారంభం లేదని ఇంకొన్ని వచనాలు చెప్తున్నాయి. ఆయన పుట్టాడు ప్రారంభం ఉన్నట్టుగా అర్థం వచ్చే వచనాలు కొన్ని ఉన్నాయి. ఏంటిది మరి పరిష్కారము? సింపుల్గా అర్థం కావడానికి నేను ఒక లాజిక్ చెప్తా. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు మరియమ్మ గర్భంలో పుట్టాడు, అవునా కదా? అదే ఇంకో కొన్ని డినామినేషన్ ఉన్నాయి. ఏం డినామినేషన్ అంటే, యేసు ప్రభు మరియమ్మ గర్భంలో పుట్టాడు, అప్పుడే స్టార్ట్ అయ్యాడు, ఇంతకుముందు లేడని. అదొక డినామినేషన్. అది యేసు ప్రభు మరియమ్మ గర్భంలో పుట్టినప్పటి నుంచి ఆయన జీవితకాలం ప్రారంభమైంది తప్ప ఇంతకుముందు లేడని కొంతమంది నమ్ముతారు ఇప్పుడు కూడా. కొంతమంది ముందు ఉన్నాడు కానీ, పరలోకం కన్నా ముందు ఉన్నాడే కానీ తండ్రితో పాటు లేడు, తండ్రి తర్వాత ఆయన సృష్టించాడు అని కొంతమంది నమ్ముతున్నారు. అందుకే యేసు ప్రభు దేవుడుగా అంగీకరించని కొంతమంది డినామినేషన్ ఉన్నాయి, అపార్థం చేసుకునే వచనాలు. అందుకే అన్ని వచనాలు దేవుడి ఆత్మ ద్వారా రాయబడి కనుక ప్రతి వచనాన్ని రెస్పెడించి అచ్చట ఇచ్చట ఆ అన్ని వచనాలు కోడిగిరించి నీ వాక్య సారాంశమే సత్యమని అన్నట్టుగా అన్ని వచనాలు కలిపి సారం పెడితే దానికి సత్యం బయలుపరచబడుతుంది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు కన్యక గర్భంలో పుట్టాడని బైబిల్ చెప్తూ లేదా? అంటే యేసు ప్రభు అంతమంది ఉన్నాడా లేదా? ఇప్పుడు కన్యక గర్భంలో పుట్టాడని బైబిల్ చెప్తుంది, మనం నమ్ముతున్నాం. మరియమ్మ గర్భంలో యేసయ్య పుట్టాడా లేదా? డౌటా మీకు ఎవరు? పుట్టాడంటే ఇంతమంది యేసు ప్రభు లేడా? ఇంతమంది ఉన్నాడా లేదా? అది అందరికీ తెలుసు, అందరూ నమ్ముతున్నాం. అందుకు ఇంతకుముందు కూడా ఆయన ఉన్నాడు. ఆయన లోకం పుట్టక ముందే నేను ఉన్నాడు. యేసుప్రభు ప్రార్థన చేసి భూమి మీద ఉన్న ప్రభు తండ్రి, లోకం పుట్టక ముందు ఏ మహిమ నాకు ఉండేనో ఆ మహిమ మరలా నాకు అనుగ్రహించాను. హల్లెలూయా. అసలు అబ్రహాం కంటే ముందేనే ఉన్నాడని యేసుప్రభు శాస్త్రులు పరిశీలనతో చెప్పుకున్నాడు ఆయన. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు అని అర్థం అంటే ఈ మరియమ్మ గర్భం నుంచే ఆయన జీవితం ప్రారంభం అని కాదు, ఇంతకుముందు కూడా ఆయన ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు. అలాగే అక్కడ పరలోకంలో, అలాగే ఈ సృష్టికి ముందే, ఈ జగత్తు కంటే ముందే, ఈ పర్వతాలు భూమి లేకముందు పుట్టి తిని అన్నాడే. అంటే ఈ సృష్టి కంటే ముందు ఆయన పుట్టాడు. అంటే సమీపించడానికి తెలిసినది బయటికి వచ్చాడు, తండ్రి నుంచి ఒక బయటికి వచ్చి ఒక వ్యక్తి రూపము దాల్చి ఆయన నిలబడ్డాడు తప్ప, దానికి పుట్టాడని అంటాడు తప్ప, అంతకుముందు ఎక్కడున్నాడు ఆయన? సమీపించిన తేజస్సులో తండ్రిలో ఉన్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది ఈ భౌతిక ఈ కన్యక గర్భంలో ఎలాగైతే పుట్టినప్పుడు అక్కడి నుంచి ప్రారంభం కాదని ఇలా మనం నమ్ముతున్నామో, అంతకుముందు ఎట్లా ఉన్నాడని నమ్ముతున్నామో, అలాగే ఈ సృష్టి కంటే ముందు ఆయన పుట్టాడు. దానికి తండ్రి నుంచి బయటికి వచ్చాడే, తండ్రి నుంచి బయటికి వచ్చి ఆయన సంభవించి ఒక వ్యక్తిగా ఆయన సమీపించిన తేజస్సుల నుంచి ప్రత్యేకంగా నిలబడ్డాడే, దానికి పుట్టాడని అంటున్నాడు. హల్లెలూయా. పుట్టాడంటే అంతకుముందు కూడా ఆయన సమీపించిన తేజస్సులో తండ్రిలో కలిసి ఉన్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఆయన నిత్యుడు అని, ఆది అంతం లేదని చెప్తుంది. హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు సామెత గ్రంథంలో ఉన్నది క్రీస్తే. ఆయన నిత్యుడే, ఆది లేదు అంతం లేదు. మరి పుట్టాడు ఎందుకు అన్నాడంటే, ఆ సమీపించిన తేజస్సు నుంచి ఆయన ఈ సృష్టిని సృష్టించడానికి, ప్రపంచాన్ని సృష్టించడానికి, అలాగే తండ్రిలో నుంచి భాగమే ఉన్న క్రీస్తు ఆయన నుంచి బయటికి వచ్చి ఒక వ్యక్తిగా ఆయన నిలబడ్డాడు, ఒక శరీరంగా ఆయన నిలబడ్డాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దానికి నేను పుట్టి తిని అన్నాడు, తండ్రి ఏమో నేను కన్నాను అన్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే దాని యేసు ప్రభుకు 2 పుట్టుకలు ఉన్నాయి. ఎన్ని పుట్టుకలు? ఈ మొదటి భూమి మీద పుట్టినప్పుడు ఎలాగైతే మనము మరియమ్మ గర్భంలో పుట్టినప్పుడు అంత పుట్టక ముందే ఆయన పరలోకంలో ఎలా ఉన్నాడని నమ్ముతున్నామో, అలాగే పరలోకంలో అన్ని సృష్టి కంటే ముందుగా, అలాగే తండ్రి నుంచి ఆయన బయటికి వచ్చి నిలబడ్డాడు కనుక, ఆ సమీపించిన తేజస్సు నుంచి బయటికి వచ్చి నిలబడ్డాడు కాబట్టి ఆయనకు నేను పుట్టి తిని, ఆయన అన్నాడు నేను కన్నానని తండ్రి అంటున్నాడు. నేను తండ్రి ఉందును, నా కుమారుడే ఉందును అని అన్నాడు. దీనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ విషయాన్ని గమనించండి మీరు. అయితే అక్కడ తిమోతికి రాసిన పత్రికలు అంటున్నాడు. ఒకసారి ఈ మర్మాన్ని తిమోతికి రాసిన పత్రికలో అన్నాడు. ఆ దైవ కుమారుడైన క్రీస్తు అలాగే ఆ సమీపించిన తేజ నుంచి బయటికి వచ్చి, ఆ కుమారుడు ఏం చేశాడంటే, ఆ హెబ్రీయులకు రాసిన పత్రిక చూద్దాం దానికంటే ముందుగా. హెబ్రీయులకు రాసిన పత్రిక ఆ 1వ అధ్యాయము 2వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా
మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాను. ఎవరి ద్వారా? తండ్రి అన్నాడు. అందుకని అంతకుముందు చెప్పాను, నా కుమారుడా నీ ద్వారానే ఈ సృష్టిని సృష్టించాలని సమీపించాలని తేజస్సులో మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత ఆయన నుంచి ఒక బయటికి వచ్చాడు, ఒక శరీర ఆకారం నిలబడ్డాడు. తర్వాత కుమారుడైన దేవుని ద్వారా ఈ ప్రపంచమును దేవుడు సృష్టించాడు. హల్లెలూయా. త్రిత్వంలో ఉన్న రెండో వ్యక్తి దైవ కుమారుడైన క్రీస్తు ద్వారా తండ్రిని దేవుడు ప్లాన్ చేశాడు. ఈ సృష్టి అంతా కూడా ఎవరి ద్వారా సృష్టించాడు? తన కుమారుని ద్వారా సృష్టించాడు. హల్లెలూయా. ఒకసారి మనము యోహాను సువార్తలో కూడా చూడండి. యోహాను సువార్తలో చాలా అద్భుతమైన విషయాన్ని చెప్తుంది. యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం చూడండి. యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం. యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను. ఎక్కడ ఉండెను? దేవుడు ఎక్కడ ఉన్నాడు? సమీపించినంత దిశలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఇది మర్చిపోతుంది మీరు. ఇది దేవుని వద్ద ఉన్నాడు. దేవుడు ఎక్కడ ఉన్నాడు? సమీపించినంత దిశలో ఉన్నాడు. అంటే ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యమైన వ్యక్తి దేవుని వద్ద, అంటే సమీపించినంత దిశలో దేవుని వద్ద, దేవునిలో ఒక భాగంగా ఉన్నాడు. వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని వద్ద ఉండెను. మరి దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుడు ఎక్కడ ఉన్నాడు? సమీపించిన తేజస్సులో ఆయన ఉన్నాడు. అక్కడ దేవుని వద్ద, అలాగే ఈ వాక్యమైన దేవుడు క్రీస్తు అక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. చూశారా? ఇప్పుడు ఈ సృష్టిలో కలిగినది ఏది ఆయన లేకుండా, అంటే యేసు ప్రభు లేకుండా కలగలేదు. ఒకప్పుడు ఆయన వద్ద ఉన్నాడు. ఆయన వద్ద ఉన్న దేవునిలో ఉన్న ఒక భాగమై ఉన్న క్రీస్తు ఆ సమీపించిన తేజస్సు బయటికి వచ్చి నిలబడ్డాడు. దానికి నేను పుట్టి తిని అని అన్నాడు. నేను కన్నానని అన్నాడు. అక్కడ సంగతి అది. సృష్టికి ముందు, సృష్టి ముందు, ప్రపంచం లేకముందు, పరలోకం లేకముందు అక్కడ ఆయన ఒక కన్నాడు. దానికి నేను కన్నాడని తండ్రి అంటున్నాడు, పుట్టాడని క్రీస్తు అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయనకు తండ్రి నుంచి బయటికి రాకముందు ఆయన తండ్రితో నిత్యం ఉన్నాడు. అందుకని నిత్యుడుకు తండ్రి, ఆయనకు ఆది అంతము లేనివాడు, తన జీవితానికి ఆది లేదు అంతం లేదు. ఈ వచనం నెరవేర్చబడుతున్నాయి. హల్లెలూయా. ఎలాగైతే మనము ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి, మళ్ళా చెప్తున్నాను నేను. ఎందుకంటే ఈ మరియమ్మ గర్భంలో పుట్టాడనేప్పుడు మనము మరియమ్మ గర్భం నుంచే ఆయన జీవితం ప్రారంభం ఇలా నమ్మడం లేదో, సేమ్ అలాగే ఆయనకి సమీపించిన యేసు అక్కడ కూడా యేసు ప్రభు తండ్రి నుంచి ఒక భాగము ఆయన బయటికి రావడము, దానికి నేను పుట్టాడని ఆయన అంటున్నాడు, నేను నిన్ను కన్నాడని తండ్రి అంటున్నాడు. హల్లెలూయా. పుట్టాడనంత మాత్రం అంతకుముందు తండ్రి దేవుని వద్ద ఉన్నాడు. సమీపించిన తేజస్సులో దేవునిలో ఒక భాగము ఏమడి ఉన్నాడు ఆయన. దేనికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ మాట నిత్యుడని మాట నెరవేర్చబడుతుంది. అది ఆది అంతం లేని వాడి మాట కూడా నెరవేర్చబడుతుంది. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే యేసు ప్రభు అలాగే లేకుండా ఏది కలగలేదు. అది పరలోకం అందు కానీ, అలాగే భూమి మీద కానీ, కంటి కనబడుతున్నాయి కానీ, కంటి కనబడిన విషయాలు కూడా కానీ. కొలసీలకు రాసిన పత్రిక మొత్తం యేసు ప్రభు ద్వారానే సృష్టించాడు తండ్రిన దేవుడు. ఏం చెప్పండి? యేసు ప్రభు ద్వారా, తన కుమారుని ద్వారా ఈ ప్రపంచాలు, ఈ సింహాసనం కానీ, పరలోకం కానీ, దేవదూతలు కానీ అందరూ సృష్టించింది క్రీస్తే. ఒకసారి మీరు చూడండి. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చూద్దాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి. చెప్పండి. అదృశ్యం ఉన్నాడు దేవుడు. అదృశ్య దేవుడు అంటే కంటి కనబడిన దేవుడు సమీపించిన తేజస్సులో ఉంటే ఆయన స్వరూపి ఎవరు? క్రీస్తే. ఆయన మనం చూడలేము. ఆయన రూపంలో ఆయన బయటికి వచ్చి క్రీస్తుని చూస్తే ఆయన చూసినట్టు అన్నాడు. అందుకే యేసు ప్రభు సర్వ సృష్టికి ఆది సంబుద్ధుడై ఉన్నాడు. సర్వ సృష్టికి ఆది సంబుద్ధుడై ఉన్నాడు. ఎలాగనగా ఆకాశమందు ఉన్నవి, భూమి యందు ఉన్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ,
కొలసి 1:16 ఆకాశమందు ఉన్నవి, భూమి యందు ఉన్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను. చూశారా? అది సింహాసనం, పరలోకంలో సింహాసనాలు ఉన్నాయి, పరలోకంలో ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రధానులు ఉన్నారు, అధికారులైనను సర్వము ఆయన యందు, ఏం చెప్పండి, ఆయన యందు సృజింపబడేను. సర్వమును ఆయన ద్వారా, ఎవరి ద్వారా? ఆది సంమతుడైన క్రీస్తు ద్వారా, ఆయనను బట్టి సృజింపబడేను. హల్లెలూయా. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఈ సర్వ సృష్టికి ఆధారం ఎవరు? క్రీస్తే. కంటికి కనబడుతూ దృశ్యమైన కానీ అదృశ్యమైన కానీ, అది ప్రభుత్వం, పరలోకం, దేవదూతలు కానీ అందరినీ సృష్టించిన వాడు ఎవరు? క్రీస్తే. దేవదూతలు కలుగునుగా కానీ కలిగినాయి. దేవదూతలు కూడా రకరకాల వ్యక్తులు ఉన్నారు, అందరు సమానులు కాదు. మళ్ళా అందులో కేటగిరీస్ ఉన్నాయి. ఎక్కువ మహిమ తక్కువ మహిమ కలిగిన దేవదూతలను కానీ ఈ ప్రపంచంలో కానీ నోటి మాట ద్వారా క్రీస్తు సృష్టించాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. త్రిత్వంలో ఉన్న దేవుడనే పండు రెండవ తోన లేదా రెండవ వ్యక్తి దైవ కుమారుని క్రీస్తు ద్వారా ఈ విశ్వాన్ని, ప్రపంచాన్ని సృష్టించాడు. విశ్వానికి ఆధారము క్రీస్తే. దేనికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎవరు చెప్పండి? క్రీస్తే ఆధారం. ఎవరు సృష్టించాడంతా? యేసుప్రభువే సృష్టించాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అలాగే మొట్టమొదటిగా దేవుడు ఎవరు సృష్టించాడు? పరలోకాన్ని సృష్టించిన, పరలోకంలో దేవదూతలను సృష్టించాడు. అదే ఈ దేవదూతలు అలాగే సృష్టింపబడిన తర్వాత వాళ్ళు మనం ఎవరు సృష్టించారు, ఎవరు మనకు సృష్టించారు, ఎలా కలిగినామని వాళ్ళు చూస్తుంటే అక్కడ పెద్ద ఒక తేజస్సు, పెద్ద వెలుగు కనబడ్డది. అక్కడ ఎవరు ఉన్నారు, అక్కడ పోదామంటే పోతురు కానీ కిందికి పడిపోతారు, కిందికి పడిపోతారు. అక్కడ వెళ్ళలేకపోతున్నారు, సమీపించే తేజస్సులో వెళ్ళలేకపోతున్నారు. అసలు మనం ఎవరు సృష్టించారు, మరి తండ్రి ఎవరు, మనం ఎందుకు అట్లా కలిగినాము అని వాళ్ళకు అనేక సందేహాలు ఉన్నప్పుడు ఆ తేజస్సు దగ్గర పోదాం అనుకుంటే పోలేకపోతున్నారు. అందుకే పోతురు వస్తారు కాబట్టి అక్కడ వెళ్ళలేకపోతురు కాబట్టి దానికి సమీపించరా అని తేజస్సు. అక్కడ ఎవరు సమీపించలేమో బాబోయ్ అని దేవదూతలు పేరు పెట్టేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అప్పుడు ఆ తేజస్సు నుంచి ఒక స్వరం వినబడ్డది. ఇదిగో మీ అందరికీ తండ్రి నేనే మేము కలగజేశాను. మీ అందరికంటే ముందుగా ఇగో నా కుమారుడు, ఈయన ద్వారానే మీతో నేను సహవాసం చేస్తాను. ఆయన చూస్తే నన్ను చూసినట్టే. మీ అందరికీ తండ్రి నేనే, నాకు దైవ కుమారుడైన ఆయన, ఈయన క్రీస్తే, నా కుమారుడైన ఈయన ఆ నిత్యుడు, నాతో సమానుడు, నాతో ఉంటాడు కనుక నీకు మాకు మధ్య మధ్యవర్తిగా ఉన్నాడని తండ్రి ఆ వెలుగు నుంచి మాట్లాడినప్పుడు ఆ వెలుగు నుంచి దైవ కుమారుడైన క్రీస్తు బయటికి వచ్చాడు. దేనికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అప్పుడు దేవదూతలకు క్రీస్తు కనబడ్డాడు. ఎవరు కనబడ్డాడు? వాళ్ళు మాకు యేసుప్రభువే సృష్టించాడు. ఎవరు కలిగించాడు అన్నప్పుడు తండ్రి అన్నాడు, ఇగో మీ అందరికీ దైవ కుమారుడైన ఈయన కుమారుడు, ఇగో ఈయననే మీకు సృష్టించాడు. మీకు నాకు మధ్యవర్తి ఆయననే. కాబట్టి ఆయన చూస్తే నన్ను చూసినట్టే, మీ అందరికీ సృష్టించిన ఆయననే అని యేసు ప్రభు గురించి తండ్రిన దేవుడు ఆ వెలుగు నుంచి మాట్లాడుతుంటే అప్పుడు ఆ వెలుగు నుంచి అలాగే ఒక శరీరము ధరించుకొని అలాగే మహిమ శరీరంతో దేవదూతలకు క్రీస్తు కనబడ్డాడు. హల్లెలూయా. అప్పుడు ఈ మాట ఎక్కడ రాయబడింది? తిమోతికి రాసిన పత్రికలో రాయబడింది. ఒకసారి చూడండి. దేవదూతలకు యేసుప్రభు కనబడ్డాడు మొట్టమొదటిసారిగా. తెలుసా? సమీపించిన తేజస్సు నుంచి తండ్రి మాట్లాడుతుంటే, తండ్రి స్వరము దేవదూతలు వింటుంటే అలాగే ఎక్కడి నుంచి వచ్చాడు ఒకసారి మీరు చూడండి. ఆ సమీపించిన తేజస్సు నుంచి అలాగే యేసుక్రీస్తు ప్రభు అలాగే బయటికి వచ్చినప్పుడు తిమోతికి రాసిన పత్రిక